ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. భారత్పై 15 మిసైళ్లతో పాకిస్తాన్ దాడికి ప్రయత్నించడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మిసైళ్లను నేలమట్టం చేసింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ మిసైళ్ల దాడికి ప్రతిచర్యగా లాహోర్ డిఫెన్స్ ఎయిర్పోర్టుపై భారత డ్రోన్లు దాడి చేశాయి. లాహోర్లో HQ-9 డిఫెన్స్ సిస్టమ్ను భారత్ కూల్చివేసింది. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ను చైనా తయారు చేయగా పాకిస్తాన్ అందుకుందవి. మరోవైపు రావల్పిండి ఆర్మీ బేస్ క్యాంప్పై భారత్ దాడి చేసింది. డ్రోన్లతో భారత్ విరుచుకుపడడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఆర్మీ కోలుకోలేకుండా పోయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ పూర్తి అప్డేట్ ఇస్తారు. సతీష్, ప్రస్తుతం బోర్డర్లో ఏం జరుగుతోంది, ఏ విధంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది, మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఎస్ స్వామి, ఆపరేషన్ సింధూర్ తర్వాతకి జరుగుతున్న తాజా పరిణామాలను చూడొచ్చు. కొంత ఉద్రిక్తమైన వాతావరణం అయితే నెలకొంది. ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా ఆపరేషన్ సింధూర్ ముగియలేదనే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా వివరించింది. ఇక దాదాపు ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే మాత్రం పాక్ ప్రతీకార చర్యలను భారత్ తిప్పికొడుతుంది. వరుసగా లాహోర్, రావల్పిండి సహా పాక్లోని పలు ప్రాంతాల్లో భారత డ్రోన్లు దాడులు నిర్వహించిందని చెప్పాల్సి ఉంటుంది. రావల్పిండిలోని పాక్ సైనిక కేంద్రంపై కూడా భారత్ దాడి చేసింది. సరిహద్దుల్లో సామాన్య ప్రజలపైన కూడా పాకిస్తాన్ విచక్షణ రహితంగా కూడా కాల్పులు జరుపుతుంది. మరోవైపు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు, మిసైల్ను ఉపయోగిస్తుంది ప్రస్తుతం పాక్. మరోవైపు పాక్ దాడులను తిప్పికొడుతూ వాటిని నిర్వీర్యం చేస్తూ కూడా భారత్ అత్యంత కఠినంగా ముందుకు వెళ్తుంది. ఇక పాక్ చర్యలకు ప్రతీకగా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ఆర్డర్ సిస్టమ్ని సైతం కూడా లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ దాడులు నిర్వహించింది. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారత్ ధ్వంసం చేసింది. ఇది అత్యంత పెద్ద చర్యగా కూడా చూడాల్సి ఉంటుంది. భారత్ పూర్తిగా కూడా ఈసారి ఏకంగా లాహోర్లో కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పాల్సి ఉంటుంది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్కి సంబంధించిన సిస్టమ్నే ధ్వంసం చేసింది. కొంత పెద్ద ఎత్తున కూడా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన డిఫెన్స్కి సంబంధించిన అన్ని సిస్టమ్స్ అంతా కూడా ఇక్కడనే ఉంటుంది. దాదాపు దీనిపైన పెద్ద ఎత్తున కూడా భారత్ దాడి చేసింది. మరో ఘన విజయంగా కూడా చెప్పుకోవాల్సిన అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో విచక్షణ రహితంగా కూడా కాల్పులు జరుగుతుంది. ఈ కాల్పుల్లో 3 మహిళలతో పాటు 5 చిన్నారులు, మొత్తం 16 మంది కూడా మృతి చెందినట్టు భారత్ అధికారికంగా కూడా వెల్లడించింది. మరోవైపు పాకిస్తాన్ వేదికగా క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి, ప్రధానంగా పాక్కి సంబంధించిన క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి కూడా అవి కూడా అక్కడి నుంచి నేరుగా కొంత మార్పు జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. 11వ తేదీన జరిగే పంజాబ్ ముంబై మ్యాచ్కు సంబంధించి వేదిక కూడా కాసేపటి క్రితమే మార్పు జరిగింది. ఇక ధర్మశాలకు సంబంధించి అహ్మదాబాద్ వేదిక కూడా BCCI ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు జైపూర్ ఎస్ఎంఎస్కు సంబంధించి స్టేడియంకు ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఉటావుటిన పోలీసులు కూడా స్టేడియంకి చేరుకొని తనిఖీలు చేశారు, కానీ ఎక్కడ కూడా బాంబుకు సంబంధించిన ఆధారాలు సైతం కూడా దొరకలేదని చెప్పాల్సి ఉంది. అనంతరం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంకి సైతం కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. మొదట అక్కడ ఒక ఈమెయిల్ ద్వారా కాల్ రాగానే నేరుగా వెళ్ళి పోలీసులు పెద్ద ఎత్తున కూడా సోదాలు నిర్వహించారు. ఎక్కడ కూడా బాంబుకు సంబంధించిన జాడలు లేవు. కావాలనే ఒక ఫేక్ కాల్స్ని సైతం కూడా చేయడంతో పాటు ఫేక్ ఈమెయిల్స్ని సైతం కూడా పంపిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించి ఇక ఆటగాళ్ళందరినీ వెంటనే రావల్పిండి విడిచి వెళ్లాల్సింది కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారని చెప్పాలి. ప్రధానంగా పాకిస్తాన్లో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్న యుఎస్ ఎంబసీ సైతం కూడా తమ పౌరులందరినీ కూడా వెంటనే వెనక్కి రావాల్సిందిగా, లేదంటే ఎక్కడైనా తలదాచుకోవాల్సిందిగా, సేఫ్ జోన్లో ఉండాల్సిందిగా కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక లాహోర్ ప్రధాన విమానాశ్రయానికి ఆనుకొని ఉన్న కొన్ని ప్రాంతాలను అధికారులు ఖాళీ చేస్తున్నారని కన్సల్టెంట్కు ప్రాథమికంగా కూడా నివేదికలు అందాయని కూడా యుఎస్ ఎంబసీ చెప్తుంది. యుఎస్ ఎంబసీకి సంబంధించి పౌరులు ఎక్కడ ఉన్నా కానీ పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారంతా కూడా స్వచ్ఛందంగా ఇతర ప్రదేశాలకు తరలి వెళ్ళిపోవాలి. ప్రస్తుత పరిస్థితులు అత్యంత కఠినంగా ఉన్నాయనే అంశాన్ని కూడా చెప్తున్నారు. భారత డిఫెన్స్కి సంబంధించి, భారత ఆర్మీకి సంబంధించి ఎక్కడ కూడా వెనక్కి తగ్గని పరిస్థితి కూడా ఖచ్చితంగా స్పష్టంగా కూడా కనబడుతుంది. లాహోర్ కావచ్చు, కరాచీ కావచ్చు, అనేక ప్రదేశాల్లో ఉదయం నుంచి కూడా డ్రోన్లతోనే భారత్ కూడా విరుచుకుపడుతుంది. కాశ్మీర్
లో అనేక ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పాల్సి ఉంటుంది. పౌరులే లక్ష్యంగా కూడా పాక్ ఆర్మీ అనేక దాడులు నిర్వహిస్తుంది, షెల్స్ను ఉపయోగిస్తుంది. ఉదయం నుంచి కూడా కొంత బార్డర్ పరిస్థితుల్లో మాత్రం ఉద్రిక్తమైన వాతావరణం నెలకొన్నాయి. ఉదయం నుంచి కూడా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని జాతీయ సలహాదారుడుగా ఉన్న అజిత్ దోవల్ సైతం కూడా అనేక అంశాలపైన కూడా ఈరోజు వారిద్దరి మధ్య కూడా చర్చలు జరిగాయి. మరోవైపు భారత ఆర్మీ ఏ సమస్యను వచ్చినా తట్టుకునేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఉదయం నుంచి కూడా అనేక డ్రోన్లతోని పాక్లోని అనేక ప్రదేశాల్లో కూడా వరుసగా వైమానిక దాడులు చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ యుద్ధానికి సంబంధించి ప్రధానంగా ఇటీవల దాదాపు మొన్న అర్ధరాత్రి 1:44 సమయంలో మాత్రం కొంత ఆపరేషన్ సింధూర్ పేరిట ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పటికి కూడా జరిగిన అనంతరం పరిణామాలు నిన్నంతా కూడా కొంత పాకిస్తాన్ ఈ అంశంలో వెనకడుగు వేసినప్పుడు కూడా తాజాగా పాక్ కవ్వింపు చర్యలతో పాల్పడుతుంది. ఈ రోజు కూడా భారత్ మరోవైపు తమకు సంబంధించిన డ్రోన్లన్నింటినీ కూడా కరాచీ కావచ్చు, పాక్కి సంబంధించిన అనేక ప్రాంతాల్లో దాదాపు 5 ప్రాంతాల్లో ఎట్ ఏ టైము డ్రోన్లతోని దాడులు చేస్తూ కూడా పూర్తిగా వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్నే పూర్తిగా ధ్వంసం చేసిందంటే కూడా ఇక భారత్ ఈ చర్యలను ఎంత మాత్రం కూడా ఉపశమించలేదనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకుంటామనే అంశాన్ని కూడా ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఆపేయలేదు, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూగా కొనసాగుతుందనే అంశాన్ని కూడా